ఏం జరిగింది? ఈ రేనాడు గడ్డకి స్వతంత్రాన్ని ప్రకటిస్తున్నా. భరతగడ్డ మీద తెల్లవాడిని తరిమి తరిమి కొడతాం. వెళ్ళి లండన్కి వినిపించేలా చెప్పు, ఈ రేనాడుకు నేనే రాజుని. నా గడ్డ మీద కాలు మోపాలంటే ముందు నాకు శిస్తు కట్టాలని చెప్పు. మీరు పోరాడుతుంది బానిసలతో కాదు, స్వతంత్ర భారతీయులతో. వాడి గురించి లండన్ కి తెలిసేలోపు మనం వాడిని ఆపాలి. ఏం చెయ్యబోతున్నాం? ఇదేంటమ్మా ఇలా హఠాత్తుగా వచ్చారు? మనసెందుకో కీడు శంకిస్తుంది నరసింహ. కుటుంబం అంతా నీ కోసం కలవరిస్తుంది. చూసెళ్దామని వచ్చామయ్యా. దేనికమ్మా భయం? నన్ను కంటికి రెప్పలా చూసుకునే సైన్యం అంతా నా చుట్టూ ఉంది. నేనంటే ప్రాణమిచ్చే వీరారెడ్డి లాంటి మిత్రులు ఉన్నారు. నాకేం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. వీడిని రాజుని చేయడానికి కాదు నేను కలిసింది. ఏ నాటికైనా రేనాటికి రాజుని నేనే. ఒక రాజు చచ్చిపోయాడనుకున్నాను. ఇప్పుడు నిజమైన రాజులా కనిపిస్తున్నావు. నాతో చేయకలుపు, ఇద్దరం రాజులవుతాం. ఇలా నరసింహారెడ్డిని కుటుంబంతో సహా చంపేయాలి. చంపేస్తే కోక్రేన్ రాసిచ్చిన ఒప్పంద పత్రం అతను చెప్పినట్టు అందరినీ చంపితే లేనాడు 2 ముక్కలవుతుంది. ఉత్తరానికి నేను, దక్షిణానికి నువ్వు రాజువి. మనిద్దరి వల్ల అవుతుందా? ఇలాంటి వాళ్ళు సైన్యంలో ఇంకా చాలా మంది ఉన్నారు. నీలాంటి బలం కోసమే ఆగాను. ఇప్పుడు చేద్దాం. ఈ రాత్రికే అదంతా జరిగిపోవాలి బషీరెడ్డి. ఈ రాత్రికే. అర్ధరాత్రి అందరూ నిద్రపోయాక కోట ద్వారాన్ని నేను తెరుస్తాను. నా మనుషులు లోపలికొస్తారు. నరసింహారెడ్డి చివరి పడుసాల్లో పడుకుంటాడు. నివాస మందిరాల్లో అందరూ పడుకున్నాక లోపల ద్వారం నేను తెరుస్తా. ముందు వాడికి కాపు కాసే రాజపాటి తూర్పు గదిలో ఉంటాడు. వాడిని నేను నరుకుతా. చేశావురా? నా రాజుకి నేనెప్పుడు ద్రోహం చెయ్యనురా. బయట శత్రువుని గెలవాలంటే లోపల ఉన్న శత్రువులు ఎవరో తెలియాలి. నీ ద్రోహం వల్ల సైన్యంలో మిత్రుల్ని కోల్పోయాం. అప్పుడే నిన్ను చంపేసి ఉండాల్సింది. కానీ నీ వెనుకున్న వాళ్ళందరినీ బయటికి లాగటానికి ఇది నేను ఆడిన ఆట. ముగించండి. అన్నా, గుండెల్లో వద్దు, పీలుడు అయిపోతాడు. ప్రమాణం చేసి మాట తప్పాడు కదా, అన్నగారికి గొంతులో దించండి.
క్షమాపణ అడిగినవాడు బతకూడదు బసిరెడ్డి. సభాష్ నరసింహ, నాయకుడు అనిపించుకున్నావు. ప్రతి ఒక్కడిని వెలికి తీసి మరీ వేటాడావు. ఇంకొక్కడు మిగులున్నాడు వీరారెడ్డి. ఆశ భయం ఉన్నంత వరకు ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. వీణ్ణక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు గుర్తొచ్చి ఆగిపోయాను. ఏ శిక్ష విధిస్తావు నీ ఇష్టం. ఉద్యమానికి ద్రోహం చేసిన వాడు కొడుకైన మరణ శిక్షే. నీ వల్ల కాదు, నాకు వదిలే. చంపేవాణ్ణి. లక్ష్మి, ఇదేదోరా దీని ఆటపాటలతో జనాలను రెచ్చగొట్టి ఉద్యమంలోకి పంపుతుంది నాట్యకారిని. ఓ కత్తి యుద్ధం చేస్తుంది, కాని కళ యుద్ధాన్ని తయారు చేస్తుంది. ఇది నరసింహారెడ్డి కన్నా డేంజరస్. దొరా, ఇది నరసింహారెడ్డి పీరాలు. సోల్జర్స్, దీని కళతో జనాల్ని రెచ్చగొడుతుంది. అదే కళతో ఇప్పుడు మనల్ని రెచ్చగొడుతుంది, బట్టలు లేకుండా. రాఘవాచారి, కళ్ళతోనైనా చూసి సరిపెట్టుకుంటా. ఈ శరీరం నరసింహారెడ్డి కోసం పుట్టిందిరా. తోకే అర్హత ఎవ్వరికీ లేదు. ఏంటే నీ నరసింహారెడ్డి వస్తాడనుకుంటున్నావా? ఒక్కసారి చుట్టూ చూడవే, వేలక వేలు పేలుడు మందు పెట్టెలు. యుద్ధానికి కాదు, మారణ హోమానికి. తెల్లారితే దత్తమండలంలో ఏ ఒక్కడు సూర్యోదయం చూడడు. నీ నరసింహారెడ్డితో సహా నీకు వేరే గత్యంతరం లేదే. ఎల్లాడు ఎల్లు. ప్రతి ప్రాణానికి ప్రయోజనం ఉండాలి. ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపిరి నింపాలి.
ఎందుకు పుట్టామో తెలిసినప్పుడే ఎందుకు చావాలో తెలుస్తుంది లక్ష్మి. అయ్యా పేరు గోత్రం చెప్పండి. లక్ష్మి. కాదు, లక్ష్మీ నరసింహారెడ్డి. ఒక ఆడపిల్ల సూసైడ్ వెపన్ గా మారి 300 మందిని బ్లాస్ట్ చేయడమా? ఒక్క మనిషి వెనక 9,000 మంది ఎందుకున్నారు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫ్రీడమ్ ఫైట్. ఏవో కొన్ని ఇండియన్స్ గుర్రెల్ని వెంట పెట్టుకుని ప్రజా పోరాటం అంటున్నాడు. ప్రజా పోరాటమా? మై లార్డ్, సింహాల్ని లీడ్ చేసే గొర్రెకి భయపడాల్సిన పని లేదు. బట్ గొర్రెల్ని లీడ్ చేసే సింహానికి భయపడాలి. అది గొర్రెల్ని కూడా సింహాల్ని చేస్తుంది. ఈ వీర తిలకమే భరతమాత నుదుట స్వేచ్ఛా సింధూరం అవ్వాలి. డిక్లేర్ ద వార్. ఇన్వైటింగ్ ఫర్ పీస్ టాక్. వినకపోతే వార్ లో అందరినీ చంపేయండి. కోబలి రణబలి కావాలి.